భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చింది. మేము యుద్ధం కోరుకోలేదు, యుద్ధాన్ని మా మీద రుద్దుతోంది పాకిస్తాన్. తీవ్రవాద చర్య అంటే యుద్ధంతో సమానమే. దేశం మీద ప్రత్యక్షంగా యుద్ధం చేసే సత్తా లేనటువంటి పాకిస్తాన్ తను పెంచి పోషించిన తీవ్రవాదులు అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళ ప్రపంచంలో ఏ మూల దాడి జరిగినా ఆ దాడికి మూలకారకులు పాకిస్తాన్ నుంచి అన్న సంగతి తెలుసు. అమెరికాకి బిన్ లాడెన్ గురించి తెలియదా, లేకపోతే ఫ్రాన్స్కి తెలియదా పాకిస్తాన్ నుంచి తయారైనటువంటి జైషే మహమ్మద్ లాంటి అక్కడికి వెళ్ళి దాడులు చేశారు. కాబట్టి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ ఉగ్ర శిబిరాల మీద ప్రపంచం అమెరికానే వెళ్ళి బిన్ లాడెన్ మీద దాడులు చేసింది కదా. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద శిబిరాల మీద ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి అమెరికానే దాడులు చేసింది కదా. అట్లాగే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి శిబిరాలకు సంబంధించినటువంటి దాన్నే భారత్ దాడులు చేసింది. సైన్యం మీద దాడులు చేయలేదు, లేకపోతే ఇతరత్రా చేయలేదు. అంటే భారతదేశపు లక్ష్యం పాకిస్తాన్తో యుద్ధం కాదు, పాకిస్తాన్ని రెచ్చగొట్టట్లేదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నాం, మూలాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నాం. పాకిస్తాన్ ఇప్పుడు అటాక్ చేస్తే అది భారతదేశం మీద యుద్ధం చేసినట్టు. మనం వెళ్ళి ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తుంటే వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేస్తున్నట్టు. ఇక్కడ మా జోలికి రానంత వరకు మేము ఎవరి జోలికి పోము, మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. ఇదే మనం ఇస్తున్న మెసేజ్.